ఏంటి సార్ సర్జరీ పోస్ట్పోన్ చేశారు? ఫ్లాష్ బ్యాక్. సర్జరీ కేసును ఓటీకి షిఫ్ట్ చేయండి. సార్ పేషెంట్ బ్రేక్ఫాస్ట్ చేసేసారంట సార్. బ్రేక్ఫాస్ట్ చేయడం ఏంటమ్మా? సార్ అది పేషెంట్ ఆకలేసింది అన్నారని వాళ్ళ ఆయన ప్రేమతో పెట్టేశారంట సార్. ఏం తిన్నారు? సార్ అది ఒక 2 బోండాలు, 2 ఇడ్లీ, 1 దోశ తిన్నారంట సార్. ఏంటి ఫుల్ మీల్స్ చేస్తారా? సర్జరీ పోస్ట్ పోన్ చేయండి. ఏంటి సార్ సర్జరీ పోస్ట్పోన్ చేశారు? పేషెంట్ కి టిఫిన్ ఎందుకు పెట్టారండి? కొంచెమే కదా సార్ కొద్దిగానా? పేషెంట్ చంపేద్దాం అనుకుంటున్నా. పిల్లాడిని చంపేస్తారా? చంపేయండి డాక్టర్. ఆపరేషన్ కి ముందు ఆహారం ఎందుకు ఇవ్వకూడదో తెలుసా? మనం అనస్థీషియా ఇచ్చినప్పుడు గొంతు దగ్గర కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆహారం తీసుకున్నట్లయితే ఆ పొట్టలో ఉన్న ఆహారం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దాన్నే పల్మనరీ ఆస్పిరేషన్ అంటాం. సో దాన్ని తగ్గించడం కోసమే పేషెంట్ ని సర్జరీకి ముందు తినకుండా ఉండాలి అని చెప్పేది. ఇప్పుడు ఎన్ని గంటలు తినకుండా ఉండాలి? క్లియర్ లిక్విడ్స్ అంటే నీళ్లు, కాఫీ, టీ లాంటి వాటికైతే 2 గంటలు గ్యాప్ ఇవ్వాలి. అదే పాలు, పాల పదార్థాలు అయితే 4 గంటలు ఉండాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లాంటివి తీసుకున్నట్లయితే 6 గంటలు. హెవీ మీల్స్, నాన్ వెజ్ లాంటి చికెన్, ఫిష్ లాంటివి తీసుకుంటే గనక 8 గంటలు గ్యాప్ ఉండాలి. అర్థమైందా? సారీ సార్, ప్రమాదం జరుగుతుందని తెలియక పెట్టేశాను సార్. పేషెంట్ సేఫ్టీ మనకు చాలా ఇంపార్టెంట్. సరేనా? రేపు చేద్దాం. ఓకే.